రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్కార్ పక్కా వ్యూహంతో పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డిలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాన్ని ప్రారంభించిన దామోదర వర్చువల్ ద్వారా పలు జిల్లాల్లోనూ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న నర్సుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు జర్మన్, జపనీస్ భాషల శిక్షణ ఇప్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, ఇఫ్లూ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. రోజు రోజుకు క్యాన్సర్ గ్రాఫ్ అనేది పెరుగుతున్నది. ఈరోజు 55,000 మంది పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర. రాబోయే కాలంలో 70,000-75,000కు పోవచ్చు. అది ప్రమాదకరము, అది మంచి సంకేతము కాదు. కానీ దాన్ని మనం నివారించాలి, అరికట్టాలి. క్యాన్సర్కు అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే స్క్రీనింగ్. స్క్రీనింగ్ అనేది అన్ని రోగాలలో అన్నిట్లో ముఖ్యమైనది స్క్రీనింగ్. స్క్రీనింగ్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, అండ్ దట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ మొబైల్ వెహికల్స్ విత్ ఎక్విప్మెంట్. రాబోయే కాలంలో ప్రతి జిల్లాకు మొబైల్ వెహికల్ని ఏర్పాటు చేస్తాము. ఎలాగైతే డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ వచ్చాయి 20 పడకలతోటి, అదే రకంగా బంకర్స్ ని ఏర్పాటు చేస్తాము. రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ అంశాన్ని అడ్రస్ దిశగా మా కృషి ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధ ఉంది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన. నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యార్థులకు ఫారెన్ లాంగ్వేజ్లలో ట్రైనింగ్ ఇప్పియాలి. 1700 మంది నర్సులకు. దీస్ ఆర్ ఏజింగ్ సొసైటీస్, దే నీడ్ well trained nursing officers. Nursing is a very pious profession, a very committed profession. 3,000 మంది నర్సులని కాలేజీల ద్వారా అడ్మిషన్స్ ఇచ్చి నర్సింగ్ విద్య బోధన చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సింగ్ ఆఫీసర్లు ఉండాలి. స్టార్ నర్సెస్ మన దగ్గర 1,70,000 మంది ఉంటే ప్రభుత్వ తరపున ప్రతి సంవత్సరము 3,000 మందికి అడ్మిషన్స్, 53 నర్సింగ్ కాలేజీలు. ఇక ప్రైవేట్ అవన్నీ తీసుకుంటే లెక్క పెద్దగా ఉన్నది. కానీ ప్రభుత్వ బాధ్యత ఏంటి అంటే ఈ పిల్లలకు జర్మన్ లాంగ్వేజ్లో నైపుణ్యము, అంతర్జాతీయ ఎక్స్పోజర్, అక్కడ పోయి మన పిల్లలు సేవలు అందించాలి.